తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చుతున్న ఆదాయంపై సమావేశం నిర్వహించి చర్చించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 3,266 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్న ట్రాన్స్పోర్ట్ సెక్టార్ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వసూలు చేసిన ట్యాక్స్ను ప్రస్తుతం 2 రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయని, ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడం లేదని విమర్శించారు. 10 రూపాయలకు తయారయ్యే బ్రాందీని 200కు అమ్ముతున్నారని, ప్రభుత్వాలు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేకపోవడం సిగ్గుచేటన్నారు. సమాజంలో వ్యవసాయ రంగం గుండెకాయ లాంటిదైతే రవాణా రంగం వెన్నెముక లాంటిదని అన్నారు. అందరూ ఒక్కరోజు బంద్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోయేంత బలం ఉన్నా ఐక్యత లేకపోవడమే ఇంతటికీ కారణమన్నారు. తిరిగే బళ్ళకి, జిల్లాల్లో తిరిగే బళ్ళకి, మండలాలు జిల్లాలో తిరిగే బళ్ళకి ఎఫ్సి ధాన్యం, రేషన్ బియ్యం, ప్యాడీ, ఐకేపీ, ఈ గూడ్షెడ్ తిరిగే లోకల్ బళ్ళు, ఆ బళ్ళ ఖరీదే 2.5 లక్షలు ఉంటుంది. ఫ్యామిలీ పోషిస్తూ ఉంటారు. ఒక బండి ఒక ఫ్యామిలీని పోషిస్తుంది తక్కువ పెట్టుబడిలో. మరి మీరు ఇవాళ రూల్స్ ఈ బళ్ళని మీరు ఖండం చేసి కొత్త బండి కొనాలంటే ఇదే బండి ప్లేస్లో 30 లక్షలు అవుతుంది. 30 లక్షల వడ్డీ కూడా రాదు ఇవాళ ఇక్కడ బండి పెట్టుకుంటే. అందుకని దయచేసి లోకల్ డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి. మీరు ఫిట్నెస్లో మీకున్న విధానం మీరు దేనికి ఖండం చేస్తున్నారని దేశవ్యాప్తంగా చెప్తున్నారంటే ఫస్ట్ పొల్యూషన్ అంటున్నారు. పొల్యూషన్ చెకప్ చేసుకోండి, మెకానికల్ టెస్ట్ పెట్టి ఇంజిన్ రేట్ చేస్తే పొగరాకుండా ఉందా లేదో చూసుకోండి. ఒకటి. రెండోది యాక్సిడెంట్ జరుగుతాయి అంటున్నారు. యాక్సిడెంట్ జరిగితే పాత కాలంలో ఒక బ్రేక్ పైప్ కట్ అయిపోతే 4 వీల్స్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. బ్రేక్ పైప్ కట్ అయిన బండి వ్యాక్యూమ్ దిగిపోయి బ్రేక్ డ్రమ్ములు క్యాచ్ చేస్తాయి. అటువంటి వాళ్ళకి పర్మిషన్ ఉంటాయి. ఈ 2 పాయింట్లు కదా మీరు దేశవ్యాప్తంగా చెప్పేది. ఒకటి పొల్యూషన్, రెండోది యాక్సిడెంట్. ఇక్కడ లోకల్లో తిరిగే బళ్ళకి, జిల్లాల్లో తిరిగే బళ్ళకి, మండలాలు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ తరఫు నుండి తెలంగాణ గవర్నమెంట్కు 3,266 కోట్లు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నది అమౌంట్. మేము ఒకటే కోరేది ఏంటంటే, ఏదైతే స్క్రాప్ పాలసీ ఒకటి అన్నారో, ఈ స్క్రాప్ పాలసీని పొల్యూషన్ కోసానిక లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ భయపడి చేస్తూ ఉన్నారు. పొల్యూషన్ కోసానికంటే ప్రతి వెహికల్ పొల్యూషన్ చెక్ చేసుకొని ఇది విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే లోకల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో, లాంగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో, ఇన్సూరెన్స్ విషయంలో లోకల్ పర్మిట్ వేరే ఉంది, నేషనల్ పర్మిట్ వేరే ఉంది. దాని విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది IRDA వాళ్ళు తీసుకొని లోకల్ తిరిగే బండ్లకు 80% ఏ బేస్లో అయితే ఉన్నదో 15,000కు 6,000కి ఎంత డిఫరెంట్ అయితే ఉన్నదో అంత తగ్గేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ కర్నూలు జిల్లాలో ప్రజలు